అడవిలో కాట కలిసిన మహిళలు, జాడ చూపిన డ్రోన్లు. ఇక తునికాకు కోసం అడవిలోకి వెళ్ళినటువంటి నలుగురు మహిళా కూలీలు దారి తప్పిపోయారు. ఉదయం వెళ్లిన వాళ్ళు రాత్రైనా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 స్పెషల్ పార్టీ బృందాలు మొత్తానికి ఇక రాత్రంతా వెతికిన వారి ఆచూకీ తెలియలేదు. చివరికి డ్రోన్ సహాయంతో వాళ్లను గుర్తించి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు. అమ్మ ఈ గమ్మత్ చూడురి. పాపం తునికాకు కోసమని అడవికి పోయిర్రట నలుగురు కలిసి. ఇక బతుకు తెరువు కోసం అట వాళ్ళకు ఉపాధి అదే ఉన్నట్టున్నది. తునికాకు కోసమని నలుగురు కలిసి అడవికి పోయిర్రట. ఇక అడవిలో ఆయనతో కాట కలిసిరు. ఇక కాట కలిసేసరికల్లా వాళ్ళకు దారి దొరకలే. అంతా ఒకే రకంగా ఉన్నట్టున్నది అడవి. మరి ఎటు పోవాలనో అర్థం కాక రాత్రి దాకా అడవిలోనే ఉన్నారట. ఇక మా వాళ్ళు ఇంకా వస్తలేరేంద్ర నాయన అని కుటుంబ సభ్యులు ఎదురు చూసిరట. తునికాకంటే పొద్దుగాల పోయి ఆయనతో 11కో 12కో ఇంటికి వచ్చేటోళ్ళు. రాత్రైనా వస్తలేరు. ఇదేంది గమ్మత్ అయిపోయింది. మరి మా వాళ్ళు ఎక్కడ బాగిరి అని పోలీస్ స్టేషన్లోకి పోయి కంప్లైంట్ ఇచ్చిరట. ఈ అక్కడ నుండి స్పెషల్గా కొన్ని బృందాలు వచ్చి వెతుకులాట కొనసాగించారట. అయినా దొరుకుతలేరట. మరి వీళ్ళు ఎక్కడ పోయిర్రు? మరి వీళ్ళ ఆచూకి ఎట్లా దొరకాలని ఏకంగా డ్రోన్లను పంపించిరట. ఇక ఇది పెద్ద పని. పోలీసు వాళ్ళకు పెద్ద పని పెట్టిరు. తునికాకు పోయిన వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళని చక్కెర చేపించారు. పోలీసు వాళ్ళని ఆగం పట్టించారు. నలుగురు మహిళలట. ఇక మొత్తానికి డ్రోన్లు పెట్టగానే ఇంత జాడ దొరికిందట. ఇది పరిస్థితి. అరే ఇది గమ్మతున్నది. తునికాకు పోయి రోజు పోయేటోళ్ళైనా వచ్చేటోళ్ళైనా వాళ్ళకు దారి తెలవలేదా? ఇదేంటంటారు, ఇక కొంతమంది చూసి దయ్యం పట్టిందంటారా? ఇక దీన్ని దయ్యం పట్టింది వాళ్ళకు. దయ్యం పట్టట్లనే ఆయనతో ఆగమైపోయారు. ఊరంతా ఇక్కడ చూడు. ఇక ఊరు మొత్తం కదిలింది. వీళ్ళను కొత్తగా ఇక పూలేసి సత్కరిస్తూ ఉన్నట్టున్నారు. వీళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అయిపోయింది ఇప్పుడు. తప్పిపోయిన నలుగురు మహిళలను గ్రామంలోకి తీసుకొస్తున్నటువంటి ఎస్పీ జానకి షర్మిల ఇక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిందంట. ఇక ఎస్పీ షర్మిల. అట్లాగే ఇక్కడ జనాలు కూడా బయట వెనకాల చూడరు ఎట్లా వస్తున్నారో. రాత్రి అంతా తప్పిపోయిన వాళ్ళు కదా, ఏదో పెద్ద యుద్ధానికి పోయి వచ్చిరు కదా, యుద్ధానికి పోయి వచ్చినట్టుగా తీసుకొని వస్తురు. ఇప్పుడు వీళ్ళంతా మంత్రులు, ఎమ్మెల్యేలు అట్లా సెక్యూరిటీతో తీసుకొని వస్తూ ఉన్నారు చూడరు. ఇక ఇది కూడా ఒక పెద్ద గమ్మతే. ఈ ఘటన నిర్మల్ జిల్లా. ఇది ఎక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా ఇక మామడ మండలం కప్పనపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. ఇక రాజుల రాధ, కంబాల లింగవ్వ, బత్తుల సరోజ, ఇక గట్ల మీద లక్ష్మి ఇక రోజు మాదిరిగానే గురువారం తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లారు. చివరికి తిరిగి వచ్చే దారి మర్చిపోయారు. రోజు పోయినట్టు మరి ఈసారి ఎందుకు మర్చిపోయారు? ఇక మరి గాయగత్తర దయ్యం పట్టిందని అనుకోవచ్చు. ఇక ఆ భాషలో ఉంటే మరి వీళ్ళ బ్రెయిన్లు ఖరాబ్ అయిపోయినాయి, దయ్యం పట్టింది అని కూడా అంటారు. అక్కడ గ్రామస్తులు అదే మాట్లాడుకుంటారు. ఏదైనా గాలి సోకిందేమో, మరి రోజు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళైనా, రోజు పోవచ్చు రావచ్చు, మరి ఇయ్యాలనే కాటగలవడానికి కారణం ఏంది మరి? ఇక సాయంత్రంలోగా ఇంటికి చేరుకునే వీళ్ళు రాత్రైనా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. రాత్రి 8 గంటలైనా వారి జాడ తెలియకపోవడంతో మామడ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు ఎస్పీ జానకి షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. ఇక అట్లాగే ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఆమె మామడ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. 3 స్పెషల్ పార్టీ టీములతోని రంగంలోకి దించారట. మొత్తానికి రాత్రంతా వెతికిన నలుగురు మహిళల ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం డ్రోన్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక నలుగురు మహిళలు దట్టమైనటువంటి అడవిలో ఉన్న భీమన్న గుట్ట పైన భయంగా మొత్తానికి కనిపించారట. మొత్తం భయపడుకుంటా. ఇక స్పెషల్ పార్టీ బృందాలను వెంటనే అక్కడికి పంపించి మహిళలను అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక ఉద్వేగానికి గురైన మహిళలు ఎస్పీ జానకి షర్మిలను హగ్ చేసుకొని ఇక మొత్తానికి కన్నీళ్లు పెట్టుకున్నారట. ఊరు పొలిమేర నుంచి ఆ పూలతో నలుగురు మహిళలకు గ్రామస్తులు స్వాగతం పలికి ఇక అట్లాగే కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. ఇక తునికాకు ఏరుకుంటూ ఆ అడవిలో పోయాయని, అసలు బతికి బయటపడతామా అని కూడా అనుకోలేదు. నిరాజుల రాధ తెలిపింది. ఈ విషయం తెలిపింది. అడవిలోకి పోయింది కదా ఆమె. ఇక మళ్ళీ మేము బయటకు వచ్చి బట్ట కడతామా, ఇక బతుకుతామా లేదా అన్నటువంటి భయంలోకి వచ్చేసిందట. ఇక జన్మల తునికాకు వేటకైతే తునికాకు తెంపుకోరావడానికి ఇక పోతే మళ్ళీ గీత గీసుకుంటూ పోవాలి. ఇక దారి పుసుకన మర్చిపోతే ఇబ్బంది అవుతుంది. వాళ్ళ వృత్తి అదే ఉన్నట్టుంది. మరి ఎన్నిసార్లు పోయిరో ఎన్నిసార్లు వచ్చారు కానీ మరి ఈసారి ఎందుకు కట్టగలిసిలో అర్థం కాలే. మరి నలుగురు ఆగమైపోయారు. అందుకే నలుగురు ఉన్న చోట పని ఏది కాదు, ఒక్కరు ఉంటే బ్రహ్మాండంగా కొనసాగుతుంది పని ఏదైనా. నలుగురికి 4 మాటలు, ఒకళ్ళు ఇటు పోదామంటారు, ఒకళ్ళు అటు పోదామంటారు, ఇటు అటు పోయి పెద్ద గుట్ట మీద కూర్చున్నారట. ఇక నలుగురు తెల్లారదాకా. అసలు బతికి బయటపడతామని భయపడ్డారట.
అడవిలోని దారులన్నీ ఇక తెలిసినప్పటికీ తప్పిపోయామని చెప్పింది. అగో ఇదే పరిస్థితి, అందరికీ అన్ని తెలుసు దారులు, కానీ ఆగమైపోయారు. ఇక చివరికి ఓ గుట్ట మీదే రాత్రంతా కూర్చుండిపోయామన్నారు. పోలీసులే దేవుళ్ళ మాదిరి వచ్చి కాపాడారని కూడా వివరించారు. రాత్రంతా నిద్ర లేకుండా ఇక గడిపామని కూడా ఆ కంబాల లింగవ్వ తెలిపినటువంటి అంశం. లింగవ్వ ఇక జన్మలను తునికాకు ఓకవ్వ. లింగవ్వ మంచి పనే చేసినావు. లింగవ్వ ఓ దారి చూపెట్టినట్టుంది, ఆ లచ్చవ్వ ఇంకో దారి చూపెట్టినట్టుంది. అందరి దారులల్లో ఏ దారి పోవడం అర్థం కాక గుట్ట మీద కూర్చున్నాడు తెల్లారిదాకా. ఏం ఘనకార్యం చేసిరు, ఇంకా నయ్యం వీళ్ళని చూసి ఇంకోళ్ళని అడిగిపోయిన దడుచుకుంటారు.